కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి రోజా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఈ రోజు ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇందుకు పోసాని కృష్ణమురళి కేసులే నిదర్శనమని అన్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికట్టు, కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి, మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ గంజాయికి, డ్రగ్స్కి, ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి. లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం.